मेरे प्यारे बच्चों, हिंदी की पाठशाला में आप सभी का स्वागत है। आज हम सीखेंगे उपसर्ग और प्रत्यय। అర్థం చేసుకోవడానికి ఎంత ఈజీగా ఉంటుంది, ఎగ్జామ్ లో కూడా మీరు ఇది చాలా ఈజీగా అటెంప్ట్ చేసుకోవచ్చు. హిందీ గ్రామర్ లో అడిగేది ఒక ఇంపార్టెంట్ బిట్ క్వశ్చన్. ఇది ఖచ్చితంగా పక్కా షార్ట్ ఒక ఉపసర్గ్ అండ్ ప్రత్యయ పహచానియా అడుగుతారు. ఇక్కడ చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఉపహార్, కుపుత్ర, త్రికోణ, అనుశాసన్, అవగుణ, అపమాన్. దీంట్లో మూల శబ్దని ఫస్ట్ సెపరేట్ చేసేయండి. అంటే ముఖ్య శబ్ద మెయిన్ వర్డ్ ఏదైతే ఉంటుంది దాన్ని మనం సెపరేట్ చేసేయాలి. అయితే ఉపహార్, హార్ వచ్చేసి ఇక్కడ మూల శబ్ద, పుత్ర, కోణ, శాసన్, గుణ, మాన్ అంటే మూల శబ్దని సెపరేట్ చేసిన తర్వాత ఆ ముఖ్య శబ్ద ఆర్ మూల శబ్దకి ఏదో ఒక మీనింగ్ ఉండాలి. అయితే ఇక్కడ అప్ ఉపసర్గ్, అవ ఉపసర్గ్, అను ఒక ఉపసర్గ్, తి ఒక ఉపసర్గ్, కు ఒక ఉపసర్గ్, ఇక్కడ ఉప్ అనేది ఒక ఉపసర్గ్. చాలా ఈజీ టు ఐడెంటిఫై ఏంటంటే ఉపసర్గ్ ఎప్పుడైతే మనకు శబ్ద స్టార్టింగ్ లోనే ఉంటుంది. సపోజ్ ఇది ఒక వర్డ్ అయితే ఆ వర్డ్ స్టార్టింగ్ లోనే ఉపసర్గ్ ఉంటుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, మీరు కమెంట్ బాక్స్ లో నాకు చెప్పండి. ఉపచార్ వర్డ్ ఏదైతే ఉంటుంది ఈ శబ్దలో ఉపసర్గ్ ఏంటి, అలాగే ఉపసర్గతో పాటుగా ప్రత్యయం ఏంటి కూడా చూసేద్దాము. సపోజ్ కవిత ఒక వర్డ్ ఉంది, ప్రత్యయం వచ్చేసి శబ్ద ఎండ్ లో వస్తుంది. ఉపసర్గ ఏంటి, శబ్ద స్టార్టింగ్ లో వస్తుంది అండ్ ప్రత్యయం వచ్చేసి శబ్ద ఎండింగ్ లో వస్తుంది. అది మెయిన్ డిఫరెన్స్ దీంట్లో. కవిత, దుకాందార్, ఇప్పుడు కవి ప్లస్ తా తీసేస్తే కవికి ఏదో ఒక అర్థం అనేది ఉంటుంది కదా. అంటే మీరు ప్రత్యయ ఉపసర్గని సెపరేట్ చేసిన తర్వాత మూల శబ్దకి మీనింగ్ ఉండాలి. మీనింగ్ లేకపోతే అది సెపరేట్ మీరు కరెక్ట్ గా చేయలే అన్నమాట. దుకాందార్, దార్ వచ్చేసి ఇక్కడ ప్రత్యయ, అలాగే దూద్ వాలా, వాలా వచ్చేసి ప్రత్యయ. భారతీయ, భారతీయలో ఈ వస్తుంది. చతురాయి, చతుర్ ప్లస్ ఐ. చోరీ, చోర్ ప్లస్ ఈ. సో ఇట్లాంటి ప్రత్యయం మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. అయితే పిల్లలు, హిందీ పాఠశాలలో నేను మీకు ఒక సూపర్ న్యూస్ చెప్తాను. మనం మిషన్ 600 బ్యాచ్ లో ఎక్స్పర్ట్ హిందీ టీచర్ మీకు హిందీ సబ్జెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తారు. సో ఇప్పుడు మిషన్ 600 ఇస్ కంప్లీటెడ్, అంటే హిందీ కూడా ఇంక్లూడెడ్ ఇన్ మిషన్ 600 బ్యాచ్.